పిల్లలందరూ మంచిగా ఆడుకునే టైంకే మార్చినోనికి ఇలా ఎందుకైందో అసలు నాకే అర్థం అవుతలేదు. మంచిగా వాడు అందరితో టైం స్పెండ్ చేసుకుంటే బాల్ ఆడుకుంటుంటేనైతే అక్కడ బాల్ వెళ్ళిందని చెప్పి తీసుకొస్తా అని చెప్పేసరికి అయితే కాలుకైతే మూలనైతే మొత్తం దిగింది లోపలికి. నేనైతే ఎప్పుడు చెప్తూనే ఉంటే షూ వేసుకోవాలి వాడు షూ వేసుకోకుండా వాడినైతే నేను ఎప్పుడు షూ వేసుకోకుండా బయటకు పంపాను. ఆ రోజే నైట్ బయటనే ఆడుకుంటుండే కదా, తిని మేము కూడా అక్కడనే కూర్చున్నాం కదా అన్నట్టు వదిలేసినందుకైతే ఇలా అయిపోయింది. అసలు ఏమైతే ఊళ్ళో ఉన్నా అని చెప్పాను కదా, సిటీ అయితేనేమో డాక్టర్స్ ఎప్పటికి ఉంటారు కాబట్టి మనం తీసుకెళ్ళడానికి ఉంటుంది. ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళో నైట్ ఎవరు ఉండరు కదా, వేరే ఊరికి తీసుకెళ్ళాలి. ఇక్కడ డాక్టర్ అడుగుతానేమో 6 years అయితేనే నేను ఇస్తాను అని చెప్పిండు. అందుకే వేరే దగ్గర తీసుకెళ్ళాలి కాబట్టి మార్నింగ్ తీసుకెళ్ళగానైతే మొత్తం క్లీన్ చేసేసిరు. క్లీన్ చేసి అయితే టీటీ ఇచ్చిరు. చాలా లోపలికి దిగింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, కొంచెము డస్ట్ పోనీయకండి లోపలికి అని చెప్పిండు. ఏడుపైతే చాలా అంటే చాలా ఉంది. అసలు వాడు భరించలేకపోతుండే. అసలు ఎవరు ఎంత చెప్పినా ఏం చెప్పినా మాత్రం వానికైతే నొప్పి అని తెలుస్తుండు. క్లీన్ చేపించేసి అయితే ఇంజక్షన్ ఇప్పించి అయితే టాబ్లెట్స్ తీసుకొని అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. ఇంటికి రిటర్న్ అయినాక కూడా ½ an hour కంటే ఎక్కువనే ఏడ్చిండు నాన్ స్టాప్ గా. ఏడవద్దని ఇంకా వాళ్ళ డాడీ నేను కలిసి ఏదో ఒకటి చెప్పేసి అయితే ఫోన్ ఇచ్చి అయితే కొంచెం కూల్ చేసేసినాం మా చిన్నోని అయితే. ఇంట్లో కూర్చొని ఊకే టీవీ ఫోన్ చూస్తుండు కదా, కొద్దిసేపు బయట ఆడుకోనిలే వదిలేసినందుకైతే ఇంత పెద్ద పని చేసేసిండు వాడు. మనకే చిన్నగా ఏమన్నా అవుతా తట్టుకోలేము, వాడైతే ఎలా తట్టుకుంటాడో అర్థం అవుతలేదు. డాక్టర్ అయితే 3-4 days దాకా బయటకు రావద్దు, లోపలికి డస్ట్ వెళ్ళొద్దామా, నీట్ ఉండాలని చెప్పిండు. వాడైతే ఇంట్లో ఉంటాడా, మరింత అల్లరి చేస్తాడో చూడాలి.